ఎంతో చారిత్రక కట్టడమైన గండికోట వారోత్సవాలకు సర్వం సిద్ధమైంది. అనేక సాంస్కృతిక కార్యక్రమాలకు సంబంధించి ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కడప జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి తెలిపారు. ఈ ఉత్సవాల్లో గండికోట అందాలను పూర్తి స్థాయిలో చూడవచ్చన్నారు. గండికోట ఉత్సవాల్లో లేజర్ లైటింగ్ షో ఉంటుందని, అలాగే 3 రోజుల పాటు మ్యూజికల్ నైట్ ఉంటుందన్నారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే పర్యాటకులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేశామంటున్న జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరితో మా ప్రతినిధి సుధీర్ ఫేస్ టు ఫేస్. చారిత్రక కట్టడమైనటువంటి గండికోట వారోత్సవాలకైతే కనుక పూర్తిస్థాయిలో రంగం సిద్ధమైందని చెప్పుకోవచ్చు. అయితే ఈ నెల 11వ తేదీ అలాగే 12, 13వ తేదీ రోజులు 3 రోజుల పాటు కూడా అంగరంగ వైభవంగా జరగనున్నాయి. ఈ నేపథ్యంలో కూడా ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి, ఏంటి, ఇప్పటికే 3 రోజుల పాటుకు సంబంధించినటువంటి ప్రోగ్రామ్ ఎలా ఉంది ఏంటంటే మనతో మాట్లాడడానికి జిల్లా కలెక్టర్ ఉన్నారా ఆయన తెలుసుకుందాం. సార్, ఏంటి అసలు ఈ 3 రోజుల పాటు కూడా గండికోటకు సంబంధించిన ఉత్సవాలు ఎలా జరుగుతున్నాయి, ఏర్పాట్లు ఎంతవరకు వచ్చాయి సార్? సో గండికోట అనేది మన రాష్ట్రంలో ఉన్నటువంటి అత్యంత పాపులర్ అయినటువంటి ఒక చారిత్రాత్మకమైనటువంటి ప్లేసు. అదేవిధంగా గండికోట కోటతో పాటు గండికోటని ఆనుకుని ఉన్నటువంటి గండి ఏదైతే ఉందో లోయ, అది మనకి ఒక నేచర్ ఇచ్చినటువంటి గిఫ్ట్. ఎందుకంటే అటువంటి విజువల్ వండర్ అనేది మన భారతదేశంలో కూడా ఎక్కడా లేదు. అందుకనే దాన్ని అందరూ కూడా ముందుగా గ్రాండ్ క్యానియన్ ఆఫ్ ఇండియాగా పిలుచుకుంటారు. సో అటువంటి ప్రాంతాన్ని ప్రజలకి మరింత దగ్గర చేయాలనేటువంటి ఉద్దేశంతో, అలాగే గండికోట అదేవిధంగా కడప సంబంధించినటువంటి మన హిస్టరీ, అదేవిధంగా కల్చరు, అదేవిధంగా మన జీవన విధానాన్ని అందరికీ కూడా పరిచయం చేసేదానికి ఈ యొక్క గండికోట ఉత్సవాల్ని మనం ఒక వేదికగా ఉపయోగించుకోబోతున్నాము. ఇది 3 రోజుల పాటు జరుగుతుంది. 11వ తారీఖు, 12వ తారీఖు, 13వ తారీఖున ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు వివిధ రకాలైనటువంటి కార్యక్రమాలు, అంటే పెయింటింగ్ కాంపిటీషన్స్, స్కెచింగ్ కాంపిటీషన్స్, తర్వాత అదేవిధంగా హెలీ రైడు, తర్వాత మోటార్ బెలూన్స్, అదేవిధంగా జిప్ లైనింగు, తర్వాత రాక్ క్లైంబింగు, తర్వాత మిస్టిక్ వాకు, హిస్టరీ వాకు, అదేవిధంగా కల్నరీ పోటీలు. సో ఈ వివిధ రకాలైనటువంటి పోటీలు ఏర్పాటు చేయడమే కాకుండా తద్వారా ప్రజల్ని ఎంగేజ్ చేయడానికి, అదేవిధంగా మన కడప సంబంధించి గండికోట సంబంధించి చారిత్రక చరిత్రని మరింత లోతుగా పరిశీలించడానికి చర్చా వేదికలు ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా గండికోట పైన కవితలు, అదేవిధంగా కథలు పోటీలను కూడా ఏర్పాటు చేస్తున్నాం. దీంతో పాటు కడప కథలు, కడప కవితలు అనేటువంటి ఒక దీంతో ఔత్సాహికమైనటువంటి కవులకి, అలాగే స్టోరీ టెల్లర్స్కి, అలాగే సాహిత్య ప్రియులకి ఒక వేదికను కూడా ఈ సందర్భంగా మనం ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. తద్వారా మన చరిత్రని, మన కల్చర్ని, మన జీవన విధానాన్ని నిక్షిప్త చేసుకోవడమే కాకుండా రాబోయే తరాలకు కూడా దీని ఒక పరంపరగా తీసుకువెళ్ళటానికి ఈ యొక్క వేదిక ఉపయోగపడుతుంది. అదేవిధంగా ప్రజలందరినీ, ముఖ్యంగా యువతని ఆకట్టుకునే విధంగా సాంస్కృతిక కార్యక్రమాలు కూడా భారీగా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. పనులన్నీ కూడా ముమ్మరంగా సాగుతున్నాయి. ఈరోజు సాయంకాలం కల్లా అన్నీ పూర్తవుతాయి. రేపు సాయంకాలం 5 గంటలకి వేదిక పైన ఉన్నటువంటి ఉత్సవాలు ప్రారంభమవుతాయి. అవే కాకుండా ఉదయం 10 గంటల నుంచి కూడా వివిధ రకాలైనటువంటి అడ్వెంచర్ స్పోర్ట్స్, రైడ్స్ అన్నీ కూడా అందుబాటులోకి వస్తాయి. సార్, ప్రధానంగా గండికోట ఉత్సవాలు ఇప్పటికీ మన తెలుగు 2 రాష్ట్రాలు కాకుండా అటు బెంగళూరు, కర్ణాటక పూర్తిస్థాయిలో తమిళనాడు కూడా పాకిపోయింది. లక్షల మంది వచ్చే అవకాశాలు ఉన్నాయి సార్. ఈ రోడ్ ట్రాన్స్పోర్ట్కి సంబంధించి దీనికి ఎలా చేస్తారు సార్? అంటే గండికోట అనేది ఒక కొద్దిగా దూరంగా ఉన్నటువంటి ప్రాంతం, లిమిటెడ్ ట్రాన్స్పోర్టేషన్ ఉంటుంది. ఎందుకంటే అది ఒక చిన్న గ్రామం, ప్రస్తుతం అయితే చిన్న గ్రామంగా ఉంది. ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతున్నటువంటి గ్రామం ఇది. జమ్మలమడుగుకి ఒక 13 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. జమ్మలమడుగు మీకు రైల్వే కనెక్షన్ కానివ్వండి, బస్సు కనెక్షన్స్ కానీ అన్నీ కూడా
బాగా ఉంటాయి. అదేవిధంగా దగ్గరలో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ మనకి కడప ఎయిర్పోర్టు. సో ఎవరైనా కూడా ఇక్కడికి సులువుగా రావచ్చు. అలాగే ఎర్రగుంట్ల రైల్వే స్టేషన్ కూడా బాగా పాపులర్, అక్కడ కూడా రావచ్చు. సో అక్కడి నుంచి లోకల్ ట్రాన్స్పోర్టేషన్ తీసుకుని అక్కడికి మన గండికోటకి చేరుకోవచ్చు. అయితే ఈ 4 రోజుల్లో వస్తున్నటువంటి రద్దీని దృష్టిలో పెట్టుకుని ఏపీఎస్ఆర్టీసీ వాళ్ళు అదనంగా బస్ సర్వీసెస్ని రన్ చేస్తున్నారు. కడప నుంచి, అదేవిధంగా ప్రొద్దుటూరు నుంచి, జమ్మలమడుగు నుంచి, మైదుకూరు నుంచి, ఈ ప్రాంతాల నుంచి కూడా అదనపు సర్వీసెస్ రన్ చేస్తున్నారు. రాత్రి 11 గంటల వరకు కూడా గండికోట నుంచి రిటర్న్ అయ్యేదానికి కూడా ఆర్టీసీ బస్సెస్ ఏర్పాటు చేస్తున్నారు. సార్ ప్రధానంగా ఈసారి లేజర్ షో ఉంటుందా సార్? ఖచ్చితంగా లేజర్ షో ఉందండి. లేజర్ షో, సౌండ్ అండ్ లైట్ షో, అంటే మనం వివిధ రకాలైనటువంటి పద్ధతుల ద్వారా ఈ ఆర్ట్ అండ్ కల్చర్ని మనం పరిచయం చేస్తున్నాము. డోమ్ షో, డోమ్ అనేది ఒకటి క్రియేట్ చేస్తున్నాము. దాంట్లో గండికోట చరిత్రని ఒక 270 degrees వ్యూలో సౌండ్ ఆడియో విజువల్ షో అనేది అది దట్స్ మోస్ట్ వన్ ఆఫ్ ద మేజర్ అట్రాక్షన్ అవబోతోంది. సో అది కూడా రేపు ఉదయం నుంచి అందుబాటులోకి వస్తుంది. సార్ ఈ ఉద్యోగాలు సీఎం గారు కూడా వస్తున్నారు, ఎంతవరకు అది సార్? సీఎం గారు వచ్చే అవకాశం ఉంది. అది ప్రోగ్రామ్ కన్ఫర్మ్ అవగానే అందరికీ తెలియచేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. ఇది మొత్తంగా చూసుకుంటే కనుక 3 రోజుల పాటు జరిగేటటువంటి గండికోట ఉత్సవాలకు ఇప్పటికే పెద్ద ఎత్తున ఏర్పాటు చేశామని చెప్పి దాదాపుగా ఎంతమంది వచ్చా కానీ పూర్తిస్థాయిలో కూడా అక్కడికి ఎన్ని ఏర్పాట్లు చేశాం. అలాగే సాంస్కృతిక కార్యక్రమాలు కావచ్చు, అలాగే లేజర్ షో కావచ్చు, అలాగే గండికోటను 360 degrees చూసేందుకు విధంగా అన్ని ఏర్పాట్లు చేశామని చెప్పి జిల్లా కలెక్టర్ చెప్తున్న పరిస్థితి ఉంది. వీడియో జర్నలిస్ట్ రాకేష్ సుధీర్, ప్రైమ్